జగదాత్రి, ఇప్పటికే నా వల్ల నువ్వు నష్టపోయింది చాలు. నిషిక వాళ్ళకి నిజం తెలిసేలోపు నన్ను ఇక్కడి నుంచి పంపించాయి. ఏంటే, నేను మాట్లాడుతూనే ఉన్నాను, నువ్వేం మాట్లాడటం లేదు. ఏదో ఒకటి చెప్పు. నన్ను ఇక్కడి నుంచి పంపించేవే. పంపించేస్తే మీ ప్రాణాలకే ప్రమాదం అత్తయ్య. మీరిక్కడే ఉన్నారు కాబట్టి మీరెంకి ఇంకా మీ గురించి తెలీదు. మీరు మా కళ్ళ ముందు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని కాపాడుకోగలుగుతున్నాను. అయినా నిషి గురించి మీకు తెలుసు కదా, ఏదో ఆవేశంలో 4 మాటలు అనేసి వెళ్ళిపోయింది అంతే. అంతకు మించి మీరేం భయపడాల్సిన అవసరం లేదు. నిజంగా అంతే అంటావా? అంతే అత్తయ్య, మీరు ధైర్యంగా ఉండండి. నిషికి డౌట్ వచ్చే ఛాన్సే లేదు. సరే. మన ఇంట్లో ఉన్న చిలుకమ్మ అసలు చిలుకమ్మ కాదేమో అనిపిస్తుంది యువరాజ్. చిలకమ్మ చిలకమ్మలా కాకుండా ఇంకెవరిలా అనిపిస్తుంది? మా అత్తయ్య రాగినిలా అనిపిస్తుంది. ఏందమ్మీ నువ్వు చెప్తా ఉండేది? మీ అత్తయ్యలా అనిపిస్తా ఉండదా? అవునత్తయ్య. ఆవిడ చనిపోయారు కదా నిషి. అంటే మీ అత్తయ్య దయ్యమయ్యి చిలకమ్మ ఒంట్లోకి దూరిందంటావా? ఓయమ్మనే, మనము దయ్యంతో కలిసి ఉంటా ఉండామా? అమ్మా నువ్వు ఆగు. ఏమైంది నిషి? చిలకమ్మ మీ అత్తయ్య ఎలా అవుతారు? ఫస్ట్ మీ అత్తయ్య చనిపోయారు. సెకండ్, మీ అత్తయ్యకి జగదాత్రి అంటే అస్సలు పడదు. కానీ చిలకమ్మ జగదాత్రి వాళ్ళని ఎంత బాగా చూసుకుంటుందో మనమే చూసాం కదా. అవునమ్మీ, అప్పుడు చెప్పేది కూడా నిజమే కదా. ఇట్ట ఆలోచిస్తే మీ అత్తయ్య దయ్యమై వచ్చినా కూడా నిన్ను బాగా చూసుకుని ఆ జగదాత్రి వాళ్ళని రాచి రంపాన పెట్టాలి కదా. మీరడిగిన ఏ క్వశ్చన్స్ కి నా దగ్గర సమాధానం లేదత్తయ్య. చనిపోయిన మా అత్తయ్య బతికి మన కళ్ళ ముందు ఉన్నారని ఎలా అనుకుంటున్నానని నేను చెప్పినా నా దగ్గర సమాధానం లేదు. కానీ చిలకమ్మి మా రాగిని అత్తయ్య అన్న అనుమానం బలంగా ఉంది నాలో. ఎందుకు నిషి? మన ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి మన ఇంట్లో ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరి రూమ్స్ ఎక్కడున్నాయో తెలుసు. నేను ఎప్పుడు ఎలా ఉంటానో తెలుసు. జగదాత్రికి ఏమిష్టమో తెలుసు. నన్ను జగదాత్రిని కోడళ్ళు అంటుంది, మా నాన్నని అన్నయ్య అంటుంది. అన్నయ్య, సిరికి దెబ్బ తగిలితే మా రాగిని అత్తయ్య ఎలా అయితే మాట్లాడుతుందో అలాగే మాట్లాడుతుంది. ఏమైంది సరే? చిన్నప్పటి నుంచి ఇంతే. ఎప్పుడు చూడు దెబ్బలు తగిలించుకొని ఇంటికి రావడం. అత్తయ్య, అమ్మకి తెలియకుండా నువ్వు ఏదో ఒకటి చెయ్యని అడగడం. సిరికి రాగిని అత్తయ్యకి తప్ప ఇంకెవ్వరికి తెలియని విషయాలు చిలకమ్మ సిరితో ఎలా చెప్పింది? మా అత్తయ్యకి మాత్రమే తెలిసిన విషయాలు చిలకమ్మకి ఎలా తెలుస్తాయి యువరాజ్? ఎలా తెలుస్తాయో నేను చెప్పనా? చిలకమ్మి మా అత్తయ్య అయితే అప్పుడు తెలుస్తాయి. ఇక చనిపోయిన మనిషి తిరిగి రావటం గురించి అంటారా? ఆ క్వశ్చన్ కి ఆన్సర్ నా దగ్గర కూడా లేదు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, మా అత్తయ్య జగదాత్రిని వెతుక్కుంటూ వెళ్లి చనిపోయింది. ఈ ఇంటికి చిలకమ్మని జగదాత్రినే తీసుకొచ్చుండాది. కరెక్ట్ అత్తయ్య. ఇవన్నీ చూస్తుంటే చిలకమ్మ గురించి అనుమానం పెరిగిపోతుందత్తయ్య. అందుకే ముందు మన ఇంట్లో ఉన్నది అత్తయ్య చిలకమ్మ అనేది మనం కనిపెట్టాలి. చచ్చిపోయిన మనిషి కండ్ల ముందు ఉండాదో లేదో కనిపెట్టాలని మనం చూస్తున్నామని తెలిస్తే మీ మామ కౌశికి మనకి పిచ్చి పట్టుండదని అనుకుంటారమ్మి. అవును నిషి, నువ్వు చెప్తుంటే నాకు డౌట్ వస్తుంది. కానీ చనిపోయిన మనిషి బ్రతికి రావడం అసాధ్యం కదా. సరే అయితే చిలకమ్మ మా అత్తయ్యో కాదో తెలుసుకుందాం. కాదని నాకు అనిపిస్తే నేను ఈ విషయాన్ని వదిలేస్తాను. ఆ విషయాన్ని ఎట్ట కనిపెట్టగలమమ్మీ? యామిని ద్వారా. ఒకవేళ నా అనుమానమే నిజమైతే యామినిని తీసుకొచ్చి చిలుకమ్మ కళ్ళ ముందు నించోబెడితే
కూతురు మీద ప్రేమ బయటపడకుండా ఉండదు. బయటపడితే చిలకమ్మనే మా అత్తయ్య అయితే అప్పుడు జగదాత్రి చేసిన మోసం, చెప్పిన అబద్ధాలు అన్ని వదిలి ముందు పెడదాం. నిజంగా నిషికాకి డౌట్ రాలేదంటావా? ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తుందంటావా? అస్సలు వదలదు కేదార్. నిషికి అత్తయ్య మీద అనుమానం బలపడింది. అది నేను చెప్పిన అబద్ధంతోనూ నువ్వు చెప్పిన మాటతోనూ పోయుండదని నాకు తెలుసు. మరి పిన్నికి ఎందుకు అలా చెప్పావు? అత్తయ్య పైకి అలా అంటున్నారు కానీ మనసులో చాలా భయాలుంటాయి. తన గురించి నిజం బయటపడితే మనకి ప్రాబ్లం అవుతుందని చెప్పకుండా ఎక్కడికైనా వెళ్ళినా వెళ్ళిపోతుంది. అందుకే అత్తయ్యకి అబద్ధం చెప్పాను. కానీ నిషిక విషయంలో మనం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. నిజమేంటో కనుక్కోవడానికి ఈ పాటికే ప్లాన్ చేసేసి ఉంటుంది. అంటే ఈ క్షణం నుంచి పిన్ని గారి గురించి తెలుసుకోవడానికి నిషిక ఎప్పుడు ఏమైనా చేయొచ్చన్నమాట. అవును. నిజం బయటపడితే వదిన మావయ్యతో మన ఇంట్లో నుంచి గెంటించేస్తుంది. అత్తయ్య గురించి నిజం మీనన్కి తెలిసిపోతుంది. ఈ రెండు జరగకూడదు. అంటే నిషిక నిజం తెలుసుకోకుండా ఆపాలి. అవును. ప్రతి క్షణం మనం చాలా అలర్ట్ గా ఉండాలి. నిషి వాళ్ళని కనిపెట్టుకుని ఉండాలి. ఓసే జగదాత్రి, నువ్వు ఏదో నిజం దాచిపెడుతున్నావని నాకు అర్థమైంది. దాన్ని కనిపెట్టే తీరుతానే. నువ్వేం చేసినా అత్తయ్య గురించి నిజం మాత్రం నిన్ను కనుక్కొనివ్వను నిషి.